సింగరేణి తల్లి బడిలో మళ్ళీ మా కొడుకును కూడా అక్కడ జాయిన్ చేశామని చెప్పారు. వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ రోజు జీవన్ ప్రమాణం సంబంధించి డిజిటల్ సంబంధించింది ఏదైతే ఈ హన్మకొండలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన దాంట్లో మన యొక్క సీఎంపీఎఫ్ కమిషనర్ సంబంధించినటువంటి వారు, సీఎంపీఎఫ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ వచ్చారు. వారి దగ్గర మన పదవీ విరమణ చేసినటువంటి కార్మికులు వారి యొక్క జీవన ప్రమాణాన్ని కాపీని వారు ఎన్రోల్ చేసుకుంటారు. దానికి సంబంధించినటువంటి విషయాల్ని మీకు ముందు ఉంచుతుంది. చూడండి, వారి యొక్క పీపీ ఆర్డర్ ఇవ్వగానే, వారి ఆధార్ కార్డు ఇవ్వగానే సెల్లో ఉన్నటువంటి యాప్ ద్వారా చెప్పారు. మరి రాగానే వారి యొక్క మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. ఆ మొబైల్ నెంబర్ ద్వారా జీవన ప్రమాణం చేస్తున్న సందర్భంలో ఒక ఓటీపీ వస్తున్నది. ఆ ఓటీపీని ఎవరైతే పదవి విరమణ చేసినటువంటి కార్మికుడు ఉన్నాడో తన సెల్లుకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తను చెప్పిన దానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని ఆ యాప్లో ఎంటర్ చేస్తున్నారు. ఎంటర్ చేసిన తర్వాత ఆ జీవన ప్రమాణం పూర్తయినట్టుగా వారికి ఒక మెసేజ్ వస్తుందనే విషయాన్ని కూడా వారు చెప్తున్నారు. పూర్తి కార్యక్రమం ఉద్దేశించి శ్రీ హరిపోచారి గారు, గోదకని రీజనల్ కమిషనర్ సీఎంపీఎఫ్ వారు మాట్లాడుతున్నారు. వారి యొక్క మాటల్లో ఈ యొక్క కార్యక్రమం యొక్క పూర్తి వివరణ, డిజిటలైజ్ సర్టిఫికేట్ ఎందుకు అవసరం, ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని వారు వివరిస్తున్నారు. विदेशानुसार इस वर्ष जो रिटायर्ड पेंशनर्स हैं, चाहे केंद्र सरकार के हैं या राज्य सरकार के हैं, उनको डीएलसी जमा करना है. जो डीएलसी 4.0 कैंपेन के तहत इस वर्ष पूरे भारतवर्ष में चलाया जा रहा है. उसी क्रम में वारंगल जिले में हमारे करीब 600 से ऊपर पेंशनर्स हैं. उनका जो रिटायर्ड सिंगरेनी पेंशनर एसोसिएशन ने हमसे अनुरोध किया कि हमारा डीएलसी यहाँ करें, क्योंकि हम ना बैंक जा सकते हैं, ना सीएमपीएफ ऑफिस आ सकते हैं. उसी क्रम में हमने उनके अनुरोध को मानते हुए यहाँ आकर के करीब 100 से ऊपर लोगों का हमने डीएलसी आज कर दिया है, जिससे कि उनको बिना अवरोध के निरंतर पेंशन मिलती रहे. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిఎల్సి క్యాంపెయిన్ 4.0 నిర్వహించడానికి వచ్చాము. సార్ రీజనల్ కమిషనర్ 1, రీజనల్ కమిషనర్ 2 గోదకని నుంచి వచ్చారు. సార్ పేరు పచ్చూరి సార్, హరిపచ్చూరి సార్, మన డాక్టర్ గోదక్. సింగరేణి పెన్షనర్స్ లక్షలాది మందిగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో డిజిటలైజ్డ్ పేరుతోటి లైఫ్ సర్టిఫికేట్ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో సబ్మిట్ చేయాలి. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ యొక్క డిజిటల్ సర్టిఫికేట్స్ ఏదైతే సబ్మిట్ చేయాలో దానికి నేర్పడం కోసం ఏ విధంగా చేయాలనేది. ఎందుకంటే గత సంవత్సరం చాలామందికి పెన్షన్ రాకపోవడం వల్ల, సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల పెన్షన్ రాలేదు. దాన్ని ఉద్దేశం పెట్టుకొని యూనియన్స్ యొక్క కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు ఇవాళ గోదావరి నుండి గవర్నమెంట్ పెన్షనర్స్ సంబంధించినటువంటి మన రీజనల్ కమిషనర్ గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇక్కడ హన్మకొండలో వాస్తవంగా కూడా ఇక్కడ సెంటర్ లేకుండే, సింగరేణి వ్యాప్తంగా మిగతా ఏరియాలలో ఉండే. కానీ బిఎంఎస్ కోరిక మేరకు లక్ష్మారెడ్డి గారి మేము ఆదేశించగా స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షనర్స్ కోరిక మేరకు, ఇక్కడ ఉన్నటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ కోరిక మేరకు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వారి సమయం ఇచ్చేసి, వాళ్ళ హాలిడే అయినా సరే వారి సమయం ఇచ్చేసి మా యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి మన జీవన ప్రమాణాన్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనే విషయం చేశారు. వారందరికీ హన్మకొండ జిల్లా తరఫున వారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. అన్నటువంటి జీవన ప్రమాణం గవర్నమెంట్స్ ప్రైవేట్